హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీ స్టోరీ టైమ్. ఈరోజు చెప్పుకోబోయే కథ 'ప్రాణసఖి'. రిషి పెళ్లి విషయం తెలిసి సౌదామిని షాక్. సిరి చీరలో అవనిని చూసిన రిషికి సిరి జ్ఞాపకాలు. ఇక తర్వాత ఏం జరిగిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాము. ఇక ఆలస్యం చేయకుండా కథ చూద్దాం. కథలోకి వెళ్ళే ముందు తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. 'ప్రాణసఖి' 19 ఎపిసోడ్. ఆమెను చూస్తే ప్రెగ్నెంట్ లేడీలా అనిపించింది. అవని కారాపి దిగింది. మళ్ళీ భయంతో కౌశల్ వెళ్దామంటూ కారెక్కి కూర్చొని భయంతో స్పీడ్ పెంచింది. ఎదురుగా కారు వచ్చేది చూసుకోలేదు. నేను చూసి అవని అని వేరే సైడ్ తిప్పాను. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. కళ్ళు తెరిచేసరికి ఇక్కడ ఉన్నానని కౌశల్ చెప్పాడు రిషి గారు అని చెప్పింది రమ్య. రమ్య చెప్తుంటే తన కళ్ళ ముందు తిరిగి చనిపోయింది గుర్తుకు వచ్చి కోపం వచ్చి తనను తాగి ఎవరు డ్రైవ్ చేయమన్నారు? ఆ కౌశల్ డ్రైవ్ చేయమంటే సరిపోయేది కదా. అప్పుడు తనకు ఆ యాక్సిడెంట్ జరిగేది కాదు. నా సిరి నాకు దూరం అయ్యేది కాదు అని అన్నాడు. తను మాత్రం కావాలని ఏమీ చేయలేదు కదా సార్. ఏదో మైకంలో చేసింది. ఏదో మైకమా? నా సిరితో పాటు తన కడుపులో అప్పుడే ఊపిపేసుకుంటున్న బిడ్డ కూడా చనిపోయింది. దానికి బాధ్యురాలు మీ ఫ్రెండే కదా అన్నాడు. మీ బాధను నేను అర్థం చేసుకోగలను సార్. కానీ అవని కూడా ఇప్పుడు బాధపడుతుంది కదా అని అన్నది. అందుకే కదా తనని ఏమి చేయకుండా వదిలేస్తుంది అన్నాడు రిషి. రమ్య ఆనందంగా థ్యాంక్ యూ సార్ అన్నది. సరే నువ్వు వెళ్ళు, నేను అవనిని తీసుకొని వస్తా అని చెప్పాడు. సరే రిషి గారు, ఈ విషయాలేమి అవనికి తెలియనివ్వకండి అని చెప్పింది. నేనేమి చెప్పనులే అని అన్నాడు. రమ్య వెళ్ళిన తర్వాత రిషి లోపలికి వచ్చాడు. జానకమ్మ బయటికి వచ్చి రిషి ఎవరో అమ్మాయి వచ్చిందంట, ఉందా వెళ్ళిపోయిందా అని అడిగింది. తనెవరో అమ్మాయిని వెతుకుతూ వచ్చింది నానమ్మ. అవనిని చూసి కాదని వెళ్ళిపోయింది. అవునా, సరే మరి అవని ఏం చేస్తుంది అని అడిగారు జానకమ్మ. ఇందాకే లేచింది, కిందకి రమ్మని చెప్తానని పైకి వెళ్ళాడు. అమ్మమ్మ వంట చేశాను, ఇంకేమైనా చెయ్యాలా అని అడిగింది లక్ష్మి. నాకు కూతురు లేని లోటు తీరుస్తున్నావు కదా లక్ష్మి అన్నారు. నన్ను మీ కూతురే అనుకో అమ్మమ్మ అన్నవుతూ. సరే అమ్మమ్మ నేను వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. రిషి అవనిని కిందకి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టాడు. అవని ఇప్పుడు ఎలా ఉంది, తేలికగానే ఉందా అని అడిగారు. కొంచెం పర్వాలేదమ్మమ్మ, ఒంటికి బ్లడ్ పట్టేదాకా నీరసంగానే ఉంటుంది అవని, నువ్వు బాగా తినాలి అన్నారు. నాయనమ్మ భోజనం చేసిన తర్వాత అవనిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అన్నాడు. మళ్ళీ హాస్పిటల్కి ఎందుకు రిషి? అవనికి ఒక స్కానింగ్ తీయాలంట, భోజనం చేసి తీసుకురమ్మని చెప్పారు నానమ్మ. అవునా, అయితే అవనికి తోడుగా నేను కూడా వస్తాను రిషి అని అన్నారు జానకమ్మ. నువ్వెందుకు నానమ్మ, మీరు ఇందాకే కదా ఊరి నుంచి వచ్చారు, రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళి అవనికి స్కానింగ్ తీయించి తీసుకువస్తా అని చెప్పాడు. సరే మరి జాగ్రత్తగా వెళ్ళరండి రిషి, మీరు వచ్చేసరికి మీ మమ్మీ డాడీ కూడా వస్తారు. ఏంటి, మమ్మీ డాడీ వస్తున్నారా? ఎందుకు నానమ్మ? అదేంటి రిషి అలా అంటావు? మేము ఊరి నుంచి వచ్చాం కదా. అదే కాక నువ్వు పెళ్లి చేసుకున్న విషయం మీ మమ్మీకి తెలిసిందంట, అదే నిన్ను చూడాలని వస్తున్నారు. మమ్మీకి ఇప్పుడే చెప్పొద్దని అంటే డాడీ ఎందుకు చెప్పారు? ఇప్పుడు మమ్మీ వచ్చి ఏం గొడవ చేస్తుందో ఏంటో. మీ మమ్మీ గొడవ ఎందుకు చేస్తుంది రిషి? నువ్వు పెళ్లి చేసుకున్నావని తెలిసి ఆనందపడుతుంది, కానీ అవని ఎవరో తెలిస్తే ఆనందపడటం కాదు చంపేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటే. రిషి ఏంటి ఆలోచిస్తున్నావు? మీ మమ్మీ అవనిని చూసి చాలా మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నామని మెచ్చుకుంటుందిలే అని అన్నారు జానకమ్మ. డాడీని చెప్పొద్దంటే ఎందుకు చెప్పారు అని అనుకుంటూ అవని రా భోంచేద్దామని అన్నాడు. జానకమ్మ చెప్పింది వినగానే అవని షాక్ అయి వాళ్ళు వస్తే రిషి గారు నన్ను ఇంటికి ఎలా తీసుకువెళ్తారు అని ఆలోచిస్తూ రిషి పిలిచింది కూడా వినిపించుకోలేదు. ఏ అవని, నిన్నే పిలిచేది వినపడటం లేదా అన్నాడు. అవని కోపంగా ఏంటో చెప్పండి అన్నది. భోజనం చేద్దామని పిలిచాను, మనం తొందరగా భోంచేసి హాస్పిటల్కి వెళ్ళి వద్దాం. మా ఇంటికి తీసుకువెళ్ళమంటే హాస్పిటల్ అంటారేంటి అని రిషి వైపు గుడ్లు తిప్పుతూ చూసింది. అవని చూపుకి అర్థం తెలిసి ఓసే తింగరబుచ్చి, నిన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళటానికి తిప్పలు అని అనుకున్నాడు. మీ పని రూమ్లోకి వెళ్ళిన తర్వాత చెప్తాను అని
అవని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. జానకమ్మ పెడుతుంటే, అమ్మమ్మ మీకెందుకు శ్రమ, నేను పెట్టుకుంటాను కదా అన్నది. నీకు బాగలేదు కదా అవని, నీకంతా బాగైన తర్వాత నువ్వు నాకు చేద్దువులే అని ప్లేట్లో భోజనం పెట్టారు జానకమ్మ. రిషి గబగబా తినేసి పైకి వెళ్ళి ఆనంద్కి కాల్ చేశాడు. అప్పుడే ఇంట్లోకి రిషి దగ్గరికి బయలుదేరి రిషి ఫోన్ చూసి, హలో రిషి, మీ దగ్గరికే వస్తున్నాం అని చెప్పారు ఆనంద్. డాడీ, మా పెళ్లి విషయం మమ్మీకి చెప్పొద్దని మీకు చెప్పాను కదా, ఎందుకు చెప్పారు డాడీ? నేనెక్కడ చెప్పాను? అమ్మ ఫోన్ చేసి సిరి లాంటి కోడలు నీకు మళ్ళీ దొరుకుతుంది అనుకోలేదు సోదామని అని చెప్పింది. మీ మమ్మీకి ఏమీ అర్థం కాక నన్ను అడిగింది, ఇంకేం చేయమంటావు రిషి, పెళ్లి చేసుకున్నాడని చెప్పాను. కానీ ఎలా చేసుకున్నావో చెప్పలేదు. కానీ అమ్మ మీ మమ్మీతో చెప్తుంటే విన్నాను. అమ్మకి లక్ష్మి చెప్పిందంతా మీ మమ్మీకి చెప్పింది. ఇదంతా ఆ లక్ష్మి అవని వల్లే వచ్చింది. ఏదైతే ఏమి లేదురా, మీ మమ్మీకి అసలు విషయం తెలియలేదు. ఇప్పుడు తెలియలేదు, తర్వాతైనా తెలుస్తుంది కదా డాడీ, తెలిసినప్పుడు చూద్దాంలే. సరే రిషి, నేను బయలుదేరుతున్నామని ఫోన్ పెట్టేశాడు. డాడీకి రావద్దని చెప్దామంటే వినేలాగా లేరుగా. ఏం జరుగుతుందో ఏంటో ఏమీ తెలియటం లేదు రిషి గారు అంటూ అవని కోపంగా పిలిచింది. ఇదొక తింగర వచ్చి, దీనివల్ల ఇన్ని కష్టాలు. ఇంతకు ముందులా ఏదైనా అందామంటే తను కూడా సిరిన యాక్సిడెంట్కి గురి అయింది. సిరి నాకు దూరమైంది. ఈ తింగర దానికి గతం మర్చిపోయింది. ఇప్పుడు ఏమన్నా ఏం లాభం లేదు. సిరి నాకెటూ దూరమైంది. ఉన్న తన హెల్త్ బాగుపడేలా చేయకపోయినా తనకేమీ జరగకుండా అయినా చూసుకోవాలి కదా అని అనుకొని, ఏంటో చెప్పు అన్నాడు. మీరు నన్ను ఇంటికి తీసుకువెళ్తా అన్నారు కదా, మరేంటి అమ్మమ్మతో హాస్పిటల్కి అంటున్నారు? అంటే మీరు నాతో అబద్ధం చెప్పారా? రిషి కోపంగా, అవును, అయితే ఏమిటంట అని అడిగాడు. అవని ఏడు మొహం పెట్టుకొని, మీరు హాస్పిటల్లో మా ఇంటికి తీసుకువెళ్తానని అబద్ధం చెప్పారు. మీ మాటలు అస్సలు నమ్మకూడదు అని చిన్నపిల్లలా అన్నది. అవని అలా మాట్లాడుతుంటే రిషికి నవ్వాలో ఏడవాలో అర్థం కాక, తొందరగా రెడీ అయ్యిరా వెళ్దామన్నాడు. మీరు మా ఇంటికి తీసుకువెళ్తున్నారా ఏంటి రెడీ అవటానికి? హాస్పిటల్కి కదా, నేను ఇలానే వస్తాను అన్నది. సరే అలానే రా, మెంటల్ వార్డు నుంచి పారిపోయి వచ్చామని తీసుకువెళ్ళి మెంటల్ వార్డులో పడేస్తారు. అప్పుడైనా నీ టార్చర్ నాకు తప్పుతుంది అన్నాడు. రిషి గారు అంటూ తన మొహం మీద పడిన జుట్టును వెనక్కి తోసుకుంటూ, నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? కనిపించటం కాదు, అలానే ఉన్నావు. మరి మీరు పని మనిషి బట్టలు వేసుకోమని ఇస్తే ఎలా ఉంటాను అన్నది. ఇప్పుడు నీకేంటి, బట్టలు కావాలి అంతే కదా అని కబోర్డ్ దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న చీర ఒకటి తీసి అవని మీదకి వేసి, ఇది కట్టుకొనిరా అని కిందకి వెళ్ళాడు. సిరి చీర కట్టుకోమని ఇచ్చారు. ఏంటి అని అవని అయితే ఆశ్చర్యంగా చూసింది. ఈయన గారు ఆ రోజు తెలియక సిరి చీర కట్టుకున్నానని ఎంత గొడవ చేశారు. ఇప్పుడేమో ఆయనే సిరి చీర ఇచ్చి కట్టుకోమంటున్నారు. ఇతన్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావటం లేదు అని రెడీ అయి బయటికి వచ్చి మెట్లు దిగుతూ ఉంది. అవని కిందకి దిగి వస్తుంటే సిరిలానే అనిపించింది రిషికి. సిరికి ఎంతో ఇష్టమైన రెడ్ కలర్ చీర అది. అవని నెమ్మదిగా దిగుతూ రిషి దగ్గరకు వచ్చింది. అవని దగ్గరకు వచ్చిందో కూడా గమనించకుండా అలానే చూస్తూ ఉన్నాడు రిషి. రిషి గారు వెళ్దామా అని అడిగింది అవని. అప్పుడు అవని వైపు చూసి వెళ్దామన్నాడు. జానకమ్మ రాఘవరావు గారు వచ్చి అవనిని చీరలో చూసి, ఇది మా సిరి చీర కదా, నువ్వు ఈ చీరలో అచ్చం మా సిరిలాగే ఉన్నావు అవని, సిరికి ఈ చీర అంటే చాలా ఇష్టం అన్నారు జానకమ్మ గారు. రిషి వెళ్ళేసి తొందరగా రండి అని చెప్పారు జానకమ్మ. ఆనంద్ వాళ్ళు వస్తూ ఉంటారు కదా, వీళ్ళని ఎందుకు తొందర పెడతావు, మీరు నిదానంగా రండి రిషి అన్నారు. అలాగే తాతయ్య అని అవనిని తీసుకొని కార్ దగ్గరికి వచ్చాడు రిషి. రమ్య కౌశల్ని కలిసి, మనం ఇంకా ఇంటికి వెళ్దాం కౌశల్ అన్నది. అదేంటి రమ్య, ఈ చుట్టుపక్కల అవని ఉంటుంది కదా, వెతుకుదాము అని అన్నాడు కౌశల్. అవని ఖచ్చితంగా ఉందని తెలియకుండా వెతికిన లాభం లేదు కదా కౌశల్. అవని ట్రీట్మెంట్ ఇప్పించి ఎక్కడికైనా తీసుకువెళ్ళి ఉంటాడేమో, ఎవరికి తెలుసు. 2 రోజుల నుంచి మనం వెతుకుతున్నా ఏమీ లాభం లేదు కదా, మనం వెళ్ళి అవని ఫోన్ చేస్తుందేమో చూద్దాం అని అన్నది. అవునరా కౌశల్, రమ్య చెప్పేది కూడా బాగానే ఉంది కదా, ఏం తెలియకుండా వెతికిన ప్రయోజనం ఉండదు కదా అన్నాడు. నా పెళ్ళి ఆగేలా చేసిన వాడిని ఊరికే వదలనురా. అసలు అవని ఎలా ఉందో, వాడు అవనిని ఎన్ని కష్టాలు పెడుతున్నాడు అని అన్నాడు కౌశల్. అలా ఏమీ ఉండదులే కౌశల్, అవని బాగానే ఉంటుందిలే, వెళ్దాం పదండి అన్నది రమ్య. ముకుందం కూర్చొని అవని ఫోటో చూస్తూ,
పెళ్లిలో ఎంతో ఆనందంగా ఉండాల్సిన నిన్ను వాడెవడో తీసుకువెళ్ళాడు. అక్కడ ఎలా ఉన్నావో అని భయమేస్తుందని, నేను భయపడుతున్నానని మీ అమ్మకు తెలిస్తే ఇంకా భయపడుతుంది. అందుకే మీ అమ్మ ముందు ఏమీ కాదు, నువ్వు బాగానే ఉంటావని ధైర్యం చెప్తున్నాను. ఆ రోజు యాక్సిడెంట్ అయినప్పుడు మేమెంత భయపడ్డామో, నువ్వు ప్రాణాలతో బయటపడినందుకు ఎంత ఆనందించామో. ఆ రోజు జరిగింది నీకు గుర్తు లేకుండా పోయి మంచి పనయింది. అదే ఆ విషయం నీకు కనుక గుర్తుంటే నీ వల్ల ఒక ప్రాణం పోయిందని ఎంత బాధపడేదానివో. మాకు తెలుసు నువ్వు చేసిన తప్పుని పోలీసులకి వెళ్ళి చెప్పేదానివి. అలా జరగకుండా ఆ దేవుడే నీకు గుర్తు లేకుండా చేశాడనుకున్నాను. నువ్వు కౌశలం చేసుకొని ఆనందంగా ఉంటావనుకునే టైంలో ఎవరో వచ్చి నీ మెడలో తాళి కట్టి తీసుకువెళ్ళాడు. అతను నిన్నెలా చూసుకుంటున్నాడో తెలీదు. నీకెలాంటి ప్రాబ్లం ఉందో కూడా తెలీదు. నీకు వచ్చే తలనొప్పిని తట్టుకొని ఎలా ఉంటున్నావో తలుచుకుంటే భయమేస్తుంది అని ఆలోచిస్తూ ఉన్నాడు. సావిత్రి టీ తీసుకొనొచ్చి, ఏమండి టీ అని ఇచ్చింది. ఏంటండి అవని గురించి ఆలోచిస్తున్నారా అని అడిగింది. ఒక్క ఫోనన్నా చేస్తే మనకి ఈ బాధ ఉండదు కదా అన్నాడు. ఫోన్ చేసే వీలుంటే చేసేది కదండి అన్నది సావిత్రి. బయట కారు ఆగిన శబ్దం అవగానే మన రమ్య వచ్చినట్లుందండి అన్నది సావిత్రి. గుమ్మంలో అవని నిలబడి ఆనందంగా అమ్మా అని పిలిచింది. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.